ప్రెసిడెంట్ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, అది పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ లేఖనాన్ని మనం చదువుకుందాం. మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. అవును, మనం ఈ లోకంలో యాత్రికులముగా ఉన్నామే తప్ప స్థిరమైనటువంటి నివాసులుగా మనము లేము. ఇది ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాల్సిన విషయం. పరదేశుల వలె ఈ లోకానికి వచ్చున్నాం, ఈ భూమి మీద నివసిస్తున్నాం. అలాగే వలస వారిగా మనం ఈ లోకంలో ఉన్నామనేది మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. యాత్రికులమైనటువంటి మనము ఒకనాడు స్థిరమైనటువంటి ఆ పరదేశంలో ఉండాలని ఆశ కలిగిన ప్రాణములతో మనమందరం కూడా దేవుని యందు నిలకడగలిగిన విశ్వాసం చేత, నమ్మకం చేత జీవించాలి. అట్టి జీవితాలు మనం జీవించినట్లయితే స్థిరమైన నివాస స్థలం మనకు భూమి మీద లేదు. అది దేవుని దగ్గర మాత్రమే ఉందని మనమందరము గ్రహించగలిగి, ఇప్పుడే మనం పరదేశులమై ఉన్నాము, మనం యాత్రికులమై ఉన్నాము, మరి మన శాశ్వతమైన నివాస స్థలము కొరకు మనము ఈ లోకంలో జీవిస్తాము అనుకుంటే అందరం కూడా తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవా, నీకు వందనములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నిజమేనయ్యా, మేము ఈ లోకంలో పరదేశుల వలె ఈ భూమి మీద జీవిస్తున్నాం, యాత్రికుల వలె ఈ లోకంలో ఉన్నాం. అయ్యా, మేము ఎరగనట్లుగా జీవించుతున్న జనాంగం ఈ లోకంలో ఉన్నారు. ఇట్టి వారి హృదయ తలంపులను మార్చమని, మేము ప్రతి ఒక్కరము కూడా ఆ స్థిరమైనటువంటి దేవుని యొక్క నివాస యోగ్యమైన పరలోక రాజ్యంలో ఉండాలని ఆశ కలిగిన ప్రాణములను నీవు తృప్తిపరుస్తున్నావని నమ్ముతూ మమ్మల్ని అందరిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ, ఈ ఉదయకాల సమయం నా ఛానల్ వీక్షించున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. నన్ను నేను అతి మిక్కిలిగా మీ పాద ధూళిని తగ్గించుకొని యేసు క్రీస్తు యొక్క ఘనమైన శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.